వెనకడికి ఒకడు ఇల్లు తగలబెట్టుకుంటున్నాడట. పక్కింటోడు పోయి అడిగాడట. "ఏందిరా ఇల్లు తగలబెట్టుకుంటున్నావు" అని అడిగాడట. "ఇంట్లో ఎలకలున్నాయి అందుకే ఇల్లు తగలబెడుతున్నా" అని చెప్పాడట. ఏమనాలి వాడిని? ఇంట్లో ఎలకలున్నాయి కాబట్టి ఇల్లు తగలబెట్టుకునేవాడిని ఏమనాలి? ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇయాల సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ అంశాన్ని సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. నిజానికి గత 2 రోజులుగా జగన్‌కి సపోర్ట్‌గా, మావిగన్‌కి సపోర్ట్‌గా మాట్లాడటానికి వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు కొంత భయపడుతున్నారు. మీరు కావాలంటే చూడండి, గత 2 రోజులుగా వైసీపీలో ఉన్న పెద్ద నాయకులు ఎవరు మీడియా ముందుకు రాలేదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తప్పదుగా, ఆయన మీడియా ముందుకొచ్చారు. కొంత జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్‌ని కవర్ చేస్తూ, కొంత సమర్థిస్తూ, ఒక మధ్య మార్గంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటారంటే, అమరావతి మొత్తం అవినీతిమయం అయిపోయింది కాబట్టి మేము మావిగన్ అంటున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు అమరావతిలో అవినీతి జరుగుతుందనుకోండి, అవినీతిని క్వెషన్ చేయండి. అమరావతిలో అవినీతి జరుగుతుంది కాబట్టి అమరావతి రాజధానిగా వద్దు, మావిగన్ పెట్టాలంటారా ఎవడన్నా? ఇదేమన్నా ఇంతకన్నా తలతిక్కోళ్ళు ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు రేపు మావిగన్‌లో కూడా ఏదో అవినీతి జరిగిద్దని ఆరోపణలొస్తాయి. మావిగన్ కాదు ఇంకో రాజధాని అంటారా అప్పుడు? బుర్ర, బుద్ధి ఉండక్కర్లేదా? ఇప్పుడు గతంలో కూడా 2014 నుంచి 2019 మధ్య అప్పుడు అమరావతిని రాజధానిగా నిర్మిస్తున్న క్రమంలో కూడా అమరావతిలో అవినీతి జరుగుతుంది అని వైసీపీ అనేక ఆరోపణలు చేసింది. మరి 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో జరిగిన ఏ అవినీతిని బయట తీసుకొచ్చారు? మరి ప్రజలకు చూపించాల్సింది కదా! పలానా అవినీతిని గతంలో టీడీపీ ప్రభుత్వం చేసింది అని చూపించాల్సింది కదా! మరి చూపించలేకపోయారే? చేతకాలేదే? అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రానికి పన్ను దోమారా? ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారు మళ్ళా? మీరు ఆల్రెడీ అవినీతి గురించి మాట్లాడారు, నిరూపించలేకపోయారు. అది అయిపోయిన సబ్జెక్టు. మళ్ళీ అమరావతిలో అవినీతిని స్టార్ట్ చేశారు. సరే అవినీతి ఉందనుకోండి, ఒకేళ జరుగుతుందనుకోండి. ప్రజలకు చెప్పండి. దాన్ని ఎక్స్‌పోజ్ చేయండి. అవినీతి మీద పోరాటం చేయండి. ఎవడు కాదంటాడు? కానీ అమరావతిలో అవినీతి జరుగుతుంది కాబట్టి అమరావతి వద్దు మావిగన్ కావాలంటే ఇంకేమన్నా ఉందా అసలు దీంట్లో? రేపు మావిగన్‌లో కూడా అవినీతి జరుగుతుంది. రేపు మావిగన్ కడుతున్నారు. కడుతున్న క్రమంలో అవినీతి జరుగుతుందని ఆరోపణలొస్తాయి. మావిగన్ కాదు ఇంకో గన్ అంటారు. ఏమిటండి పరిస్థితి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలున్నాయి. మరి జగన్‌ని తీసి పక్కన పెట్టండి పార్టీ నుంచి. పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి అతన్ని తీసి పక్కన పెట్టండి. వైసీపీలో ఎవరెవరి మీద అయితే అవినీతి ఆరోపణలున్నాయో వాళ్ళందరిని తీసి పక్కన పెట్టేయండి. సరే వైసీపీ నాయకుల మీద అవినీతి ఆరోపణలున్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయండి. జగన్ మీద అవినీతి ఆరోపణలున్నాయి గదా! డైరెక్ట్ పార్టీ ప్రెసిడెంట్ మీద ఉన్నాయి గదా! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి పడేయండి. పెడబోయిద్ది. రాష్ట్రానికి ఒక మంచి జరిగిద్ది. ఏంటండి బుర్ర, బుద్ధి లేకుండా మాట్లాడటం. మళ్ళా సీనియర్ జర్నలిస్ట్ ఆయన. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ.